ఈరోజు మనతో శశాంక్ గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. సో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక వెరీ హాట్ టాపిక్ అండ్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్ అని నేను చెప్పగలను. ఎందుకంటే అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం ఓన్లీ బాగా ధనవంతులు, కుబేరుడు లాంటి వాళ్ళు వెళ్ళగలుగుతారు. మన సాధారణ కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళలేవు. ₹1,00,00,000 ఖర్చు అవుతుంది 4 సంవత్సరాలకి అనే ఒక టాక్ మార్కెట్ నడుస్తుంది. అయితే ఈరోజు శశాంక్ గారు మనకి కేవలం 30 నుంచి 35 లక్షల్లోనే ఎలా 4 సంవత్సరాలు అండర్ గ్రాడ్యుయేట్ యూఎస్లో పూర్తి చేసుకోవచ్చు అనే విషయం మీద మనతో డిస్కస్ చేయబోతున్నారు. శశాంక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పిల్లలు వెళ్తుంటారండి అండర్ గ్రాడ్యుయేట్ చదవడానికి యూఎస్ అండి? చాలా వరకు వెళ్తుంటారు. బట్ లాస్ట్ 10 years నుంచి నార్త్ ఇండియన్స్ చాలా వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యలో ఈ లాస్ట్ 4-5 years నుంచి మా ఓన్ ఫ్యామిలీ నుంచి కూడా చాలామందిని పంపించానండి. బట్ సౌత్ ఇండియన్స్ కూడా చాలా ముందుకు వచ్చి చాలా రీసెర్చ్ చేసి చాలా ధైర్యం చేసి పేరెంట్స్ కూడా చాలా వరకు పంపిస్తున్నారండి. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటండి? ఇప్పుడు ఇండియాలో చదువుకొని అక్కడికి వెళ్తే బెనిఫిటా, లేదంటే అక్కడే చదువుకోవడం బెనిఫిట్ అంటారు మీరు? అంటే ఇది చాలా డిప్లొమాటిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియాలో మనం ఒక సిచ్యువేషన్ కంపేర్ చేద్దాం. ఒక ఇండియాలో బీటెక్ చదువుకుంటే యావరేజ్గా 10 to 15 lakhs అవుతాయి ఒక యావరేజ్ కాలేజ్లో. ఒక మంచి డీమ్డ్ యూనివర్సిటీ చెన్నైయో, బెంగళూరు, ఢిల్లీలో చదువుకుంటే ఒక 20 లక్షలు అవుతాయి. వాళ్ళు పాస్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఎంత మంచి ఉద్యోగం వస్తుందండి? గూగుల్లో రానివ్వండి, ఫేస్బుక్లో రానివ్వండి, ఇన్ఫోసిస్లో రానివ్వండి, యావరేజ్గా ఒక 25,000 to 30,000 శాలరీ వస్తుందండి. నాకు తెలిసిన పిల్లలందరికీ అయితే అంతే వచ్చింది. ఎక్కడో ఒక దగ్గర 50,000 వచ్చింది, 1,00,000 వచ్చిందని వినుంటాను, కానీ అందరితో మాట్లాడతాం అది కాదండి. కమింగ్ టు యుఎస్ అండి, ఇక్కడ అబ్బాయి ఒక 4 years గ్రాడ్యుయేట్ పాస్ అయిన తర్వాత ఆన్ అండ్ యావరేజ్ ఒక బేసిక్ శాలరీ తెచ్చుకున్న 3.5 to 4 lakh rupees ఏ మంత్ శాలరీ తెచ్చుకోగలుగుతాడండి. ద బేసిక్. అండ్ వీళ్ళు ఇయర్లీ సేవ్ చేసేది వీళ్ళు 1 monthలో సేవ్ చేస్తారండి. ఇప్పుడు మీరు చెప్పాలి ఏది బెటరు. అండ్ ఇక్కడ ఏంటండి, ఈ ఏజ్లో ఏజ్ ఆఫ్ 18-19 వీళ్ళు ఒక కంట్రీకి వెళ్ళి చాలామంది కంట్రీ పిల్లలతో వీళ్ళు మింగిల్ అయ్యి ఈజీగా మింగిల్ కాగలుగుతారు, ఈజీగా మైండ్ సెటప్ చేసుకుంటారు. అండ్ ఈ ఏజ్లో వీళ్ళు ఇక్కడ కంప్లీట్లీ పేరెంట్స్పై డిపెండెంట్ అయ్యి ఇంట్లో ఉండి మీరు బైక్ ఇచ్చి, కార్ ఇచ్చి, పెట్రోల్ ఇచ్చి, పాకెట్ మనీ ఇచ్చి ఇవన్నీ చేస్తే మీ అబ్బాయి ఎలా ఉంటాడు? మీరు ఇండిపెండెంట్గా అబ్బాయిని అక్కడ పంపించేసి ఫీజు మటుకు మీరు కట్టి కొంచెం వాళ్ళు కూడా ఏమైనా పని చేసుకొని పార్ట్ టైం క్యాంపస్లో దొరికితే వాళ్ళు కూడా కొంచెం ఎఫర్ట్ చేసుకొని ఫుడ్, బెడ్, లివింగ్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు టైం వాల్యూ కానీ, మనీ వాల్యూ కానీ, ఇండివిజువాలిటీ వాల్యూ కానీ, మనకు రిలేషన్షిప్ వాల్యూ కానీ, ఎస్పెషల్లీ వాళ్ళు సొంతంగా సంపాదిస్తున్నారు కాబట్టి ఆ డాలర్ వాల్యూ అనేది చాలా తెలుస్తుంది. సో వన్స్ ఒక 4 years బ్యాచిలర్స్ అయిపోతే దే విల్ బి వెరీ ఇండిపెండెంట్. వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండివిజువల్గా స్టాండ్ అవుతారు. ఇట్ లాట్ ఆఫ్ కంపారిజన్ కూడా అసలు మనం చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్లీ ఒక డిపెండెంట్ స్టూడెంట్ అవుతాడు, అక్కడ కంప్లీట్లీ ఇండిపెండెంట్ స్టూడెంట్ అవుతాడు. సో మీరు రికమెండ్ చేసేది అయితే ఏ స్టూడెంట్ అయినా సరే వెంటనే కుదిరితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం అండర్ గ్రాడ్యుయేషన్ యూఎస్లో స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేసి లేదా కొంచెం లోన్ తీసుకొని ఫ్యూచర్లో అయినా మెల్లిగా అబ్బాయి కట్టుకుంటాడు అనుకుంటే మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ అండర్ గ్రాడ్కి వెళ్ళమని చెప్తానండి. ఇప్పుడు ఈ 30 నుంచి 35 లక్షల్లో ఎంతో అయితే ఏదో 4 సంవత్సరాలు ఖర్చు అవుతుంది. మొత్తం అంతా ముందే ఉండాలా, లేదంటే ఎప్పుడెప్పుడు లేదండి? టైంకి ఎంత ఉండాలి? ఇంకా వీసా కోసం ఎంత ఉండాలి? యావరేజ్గా పర్ ఇయర్ 8 to 9 lakhs వేసుకోండి. 4 సంవత్సరాలకు 30 నుంచి 35 లక్షలు ఖర్చు అవుద్ది. ఈ ముందు వీసాకి యాక్చువల్లీ మన అకౌంట్లో 30-35 లక్షలు చూపించాలండి. కానీ అక్కడ మన మార్కెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా డబ్బులు తెచ్చుకొని చూపించవచ్చు, లేదా మార్కెట్లో ఫైనాన్సర్స్ ఉన్నారు వాళ్ళు చూపిస్తారు, లేదా బయట ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ కమింగ్ డౌన్ టు రియలిస్టిక్ ఒక ₹1,00,000 లోపల మీ చేతిలో వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత ఒక సెమిస్టర్ ఫీజు ఒక 4 నుంచి 5 లక్షలు చేతిలో పట్టుకొని ఒక 2 లక్షలు పాకెట్ మనీ పట్టుకొని మీరు 7-8 lakhsతో వెళ్ళిపోతే మీరు హ్యాపీగా మళ్ళీ 6 monthsకి మీరు లోన్ నుంచి రిలీజ్ చేసుకుంటారా, మీ పేరెంట్స్ సొంతంగా కడతారా, అది మీరు చూసుకోవాలండి. బట్ స్టూడెంట్స్ కూడా అక్కడ సమ్మర్ టర్మ్, వింటర్ టర్మ్స్ ఉంటాయి, క్రిస్మస్ టైంలో జాబ్స్ దొరుకుతాయి, ఆన్ క్యాంపస్ జాబ్స్ దొరుకుతాయి. వాళ్ళు కొద్దిగా గొప్ప ఫుడ్, బెడ్ వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళు 10-20-30% మీరు కట్టే ఫీలో వాళ్ళు కూడా సంపాదించి ఫెచ్ చేసి ఇవ్వగలుగుతారు. అంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మెయిన్లీ పిల్లలు అక్కడ బాగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ అవుతారు కాబట్టి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కానీ చాలా స్టాండర్డైజ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ శశాంక్ గారు ఈ ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోసం కూడా యూఎస్ వెళ్తున్నారని తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, లేదంటే ఆన్ ద ఫెన్స్లో ఉన్నారు, ఇంకా క్లారిటీ లేదు అనుకున్నారు, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోగలరు. పేరెంట్స్ కూడా
పిల్లల్ని కొంచెం ప్రోత్సహించి ఇలా అండర్ గ్రాడ్యుయేట్కి యూఎస్కి పంపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. షూర్ అండి. ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. అండర్ గ్రాడ్ చేసిన తర్వాత వాళ్ళకు 3 years ఓపీటీ వస్తుందండి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ చేస్తే మళ్ళీ 3 years ఓపీటీ వస్తుంది. ఆ తర్వాత H1B ఎక్స్టెన్షన్ వస్తుంది. ఆ లోపల జీసీ వచ్చేస్తుందండి. అంటే వీళ్ళు ఒక్కసారి వెళ్తే అక్కడ 10 to 15 years హ్యాపీగా సెట్ అవ్వచ్చండి. వాళ్ళ గ్రీన్ కార్డ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు అక్కడ ఇంటర్ తర్వాత అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు దే విల్ బిహేవ్ యాజ్ అ లోకలైట్, దే విల్ మింగిల్ అండ్ దే విల్ ఈజీలీ మెర్జ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా వాళ్ళతో కలగొలుపులో ఉండి చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి నా ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.